నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో తొలి రోజే 7,46,414 అర్జీలు అని ప్రజాపాలనకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటిలో అర్హులందరికీ 6 గ్యారంటీలని బట్టి విక్రమార్క కామెంట్ కూడా ఉన్నదిగా. 8 మంది భారతీయుల మరణశిక్ష జైలు శిక్షగా మారుపోని ఒక వార్త ఉన్నది. విజయకాంత్ కన్నుమూతన మరో వార్త ఉన్నది. హంపీకి రజతం అనే క్రీడలకు సంబంధించిన వార్త ఉన్నది. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదో అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఒక కథనాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసిందిగా. భూ సమస్యల పరిష్కారానికి సర్వే అనే ఒక వార్త ప్రధానంగా రెండు ప్రయారిటీ కింద ఈనాడు హైలైట్ చేసింది. ఇక ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ఒక వార్త కూడా ఇందులో ఉన్నదిగా. వీటితో పాటు లక్ష్యం 50 మెగావాట్లు, వాడింది 30 మాత్రమే. కేంద్రం రాయితీ ఇచ్చిన వినియోగంలో వెనుకంజ, ఇంటిపై సౌర విద్యుత్ కోటా ఈసారి తగ్గింపు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసిందిగా. ఊపందుకున్న ఉపాధి అని మరొక వార్త కూడా ఉన్నది. రోజుకు 1,00,000 మంది హాజరు అనే వార్త కూడా ఈనాడు పత్రికలో మొదటి పేజీలో హైలైట్ చేసిందిగా. ఇండియా నెగ్గితేనే కులగణన అని ఒక వార్త ఉన్నది. వీటితో మోదీ ఔషధ గడువు తేదీ ముగిసిందని రేవంత్ రెడ్డి కామెంట్ను కూడా హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇందులో నాగపూర్లో నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించిన అంశాలు హైలైట్ చేసినగా. 30% ఓట్లు 10 సీట్లు అని లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇది అని చెప్పి ఈనాడు బ్యానర్లో బీజేపీకి సంబంధించిన వార్త హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానెల్లో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన వార్తను ఇయర్ ప్యానెల్లో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వీటితో పాటుగా మరో ప్రయారిటీ వార్త కింద 10 సీట్లు 30% ఓట్లు అని అమిత్ షాకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అధికారంలోకి రాగానే కులగణనని నాగపూర్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక ఈడీ ఛార్జ్ షీట్లో ప్రియాంక గాంధీ అనే మరొక వార్త కూడా చిన్నగా ఇచ్చి లోపల పేజీలోకి ఇండికేషన్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఇందులో మరొక వార్త కూడా ఉన్నది. నిందితుడిని కాదు బాధితుడిని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వ్యాఖ్య అని ఒక వార్త ఉన్నది. ఇందులో చాలా అంశాలు సంచలనాత్మకమైన కథనం అందులో ఉన్నది. ఇక కెప్టెన్ అస్తమయం అని మరొక వార్త ఉన్నది. మనోళ్లకు ఖతార్లో తప్పిన మరణశిక్ష అనే వార్త కూడా ఉన్నది. ఇక రాత్రికి రాత్రే భూముల దోపిడీ, 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు, కలెక్టర్ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ళ క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదిలేది. కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం. ఈ దందాపై మందకొడిగా సాగుతున్న విచారణ అని ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రత్యేకంగా ఇచ్చిందిగా. అప్పుల దారి క్లోజ్, బహిరంగ రుణాలు కష్టమైన మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక ప్రజాపాలనకు తొలి రోజు దరఖాస్తులు ఇవి 7,46,414 అనే వార్త ఇందులో ఉన్నది. ఇక సాక్షి దినపత్రికలో సాక్షిలో కూడా ఎప్పటిలాగానే చిన్న చిన్న వార్తలు హైలైట్ చేసింది. ఇందులో రాహుల్ గాంధీ వార్త, మేము వస్తే కులగణన ఒక వార్త ఉన్నది. పెట్రోల్ ధరలు తగ్గించే యోచన అనే ఉన్నది. వారి ఫోన్లపై పెగాసస్ నిఘాని మారే వార్త ఉన్నది. మరణశిక్ష రద్దుకు సంబంధించిన వార్త ఉన్నది. రన్నరప్ హంపి అని ఒక వార్త. ఈడీ ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ అని చిన్నగా ఇచ్చి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక ఇందులో ప్రజాపాలన షురు అని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు మొదలైన కార్యక్రమం అని ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సంబంధించిన వార్త ఉన్నదిగా. కెప్టెన్ విజయకాంత్ కన్నుమూతన వార్త కూడా హైలైట్ చేసింది మొదటి పేజీలో సాక్షి దినపత్రిక. వీటితో పాటుగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 20 నుంచి అనే వార్త ఉన్నది. ఇక మేలో ఎంసెట్ అనే వార్త కూడా ఉన్నది. ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక చాలు ఆపండి, వర్గపోరుపై నేతలకు అమిత్ షా క్లాస్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది. ఇక నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. కాళేశ్వరం ఖర్చు 93,872.07 కోట్లు, ఆయకట్టు 98,570 ఎకరాలే అని వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. నమస్తే తెలంగాణ దినపత్రికలో 64,000 పైకి పసిడి, 450 పెరిగిన తులం ధర అని వెండి 79,100 రూపాయలన్న వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా ఇది వరుసని చెప్పుల గుర్తున్నది. అభయస్థం దరఖాస్తుల నేపథ్యంలో ఆధార్ అప్డేషన్ కోసం బైన్సాలో మీ సేవా కేంద్రం వద్ద చెప్పులు క్యూ పెట్టిన జనం అనే ఒక వార్తను కూడా ఫోటోతో సహా ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇందులో రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా అనే కథనం ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్న మరో కథనం కూడా ఇందులో ఉన్నది. సందడి సందేహం అనే మరో వార్త కూడా ఇందులో ఉన్నది. రైతు బంధు ఇస్తే నాట్లేసేటోన్ని అనే ఒక వార్త కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఉంది. బ్యాంక్ అకౌంట్ అడగకపాయని మరో వార్త కూడా ఉన్నది. ఇక మోదీ మందుకు కాలం చెల్లింది అని
ఒక వార్తను కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈటెల కొండ కాంగ్రెస్లోకి, సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపై ఇద్దరి పార్టీ మార్పు, కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేందర్, బీజేపీలో విభేదాల కారణం అని మరో వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక ఫిబ్రవరి 22 ఇంటర్ ఎగ్జామ్స్ అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్లో దాడి అనే ఒక వార్త, మాజీ నేవీ అధికారుల మరణశిక్ష రద్దు అనే వార్త ఉన్నది. అమ్మా నాన్న అరణ్య రోజులు అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ప్రధానంగా తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు ఇవి.